తదుపరి ధనుసు రాశి. ఈ యొక్క ధనుసు రాశి జాతకులను కనుక పరిశీలించినట్లయితే లగ్న చతుర్థాధిపతి అయిన గురువు పంచమంలో సంచరించడం విశేషమైన ఫలితాలు ఇస్తుంది. ఉద్యోగ జీవితంలో శుభవార్తలు వింటారు. సంతాన భాగ్యానికి సంబంధించిన సత్సంతాన భాగ్యాన్ని, సుపుత్రికా యోగాన్ని పొందే యోగ్యత లభిస్తుంది. ప్రత్యేకంగా ఈ వారంలో జన్మనివ్వబోయే తల్లిదండ్రులకు వారికి పుట్టబోయే పిల్లలు స్త్రీ సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది. దైవానుగ్రహం కలిగిన పుత్ర సంతానాన్ని పొందడానికి కొన్ని సందర్భాలలో ట్విన్స్ రూపంలో సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది. తోడబుట్టిన వారితో సఖ్యతగా మెలగండి. ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు కళారంగంలో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి. ప్రత్యేకంగా కంప్యూటర్ రంగంలో ఉన్న వారికి వారి యొక్క కళను గుర్తించే స్థాయికి అవకాశాలు లభిస్తాయి. ప్రత్యేకంగా విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు మాత్రం అత్యధిక శ్రద్ధ తప్పనిసరి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. వారం చివరిలో చంద్రుడు వ్యయ స్థానంలోకి మారుతున్న కారణంగా ముఖ్యమైన విషయాల్లో కొంత మానసిక ప్రశాంతతను కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి పనిని ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలి. ముఖ్యంగా ఈ రాశి వారికి వ్యయ స్థానంలోకి మారుతున్న చంద్రుని కారణంగా కొంత తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. తల్లిగారితో సఖ్యతగా మెలగాలి. తల్లి ఆశీస్సులతో ఈ వారం ఏ పని చేసినా అనేక రకాల శుభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఈశ్వరునికి ఆవు పాలతో అభిషేకించడం తప్పనిసరి.